నా పేరు వనిత అండి. మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాలు అవుతుంది. సాయిరామ్ హాస్పిటల్ లలిత మేడం దగ్గరకు వచ్చినాక స్టాఫ్ కానీ సార్ కానీ మేడం కానీ నాకు తర్వాత చెప్పారు. ఇక్కడికి వచ్చినాక ఐవీఐ చేసుకున్నాక 3 టైమ్స్ చేసుకున్నాను. ఆయన నాకు కన్సల్ట్ అయితే కాలేదు. మళ్ళీ ఒకసారి మేడం గారు నాకు చెప్పారు, ఏమని, ఐవీఎఫ్ చేసుకో చూడని నెలకి. సరే మేడం మాట్లాడుకొని ఐవీఎఫ్ చేపించుకున్నాక ఖచ్చితంగా నాకు కన్సల్ట్ అయితే అయ్యింది. పాప పుట్టింది. చాలా సంతోషంగా ఉన్నాను. మేడం గారు సాయిరామ్ హాస్పిటల్ వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. నేను, మా హస్బెండ్, మా పాప ధన్యవాదాలు చెప్తూ సాయిరామ్ హాస్పిటల్ లలితా మేడం గారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో చాలా తక్కువ డబ్బులతోనే చూస్తున్నారు మేడం గారు. మాకు కూడా అలాగే చేశారు. మీరు కూడా దయచేసి పిల్లలు లేని వారు ఉంటే వచ్చి చూపించుకొని చేసుకుంటే ఖచ్చితంగా కన్సల్ట్ అవుతుందన్న నమ్మకం అయితే ఉంది. అలాగ చేపించుకుంటే ఒక పాప బాబో పుడతారని, మీరు కూడా నాలాగా ఆనందంగా ఉంటారని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కె లలిత సిద్ధేశ. సాయిరామ్ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్ లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు ఈ బేబీని చూస్తున్నారు కదా, ఈ బేబీ స్టోరీ చెప్దామని. వీళ్ళు చాలా దగ్గర చూపించుకున్నారు. గూడూరు, యాక్చువల్ గా వీళ్ళు ఉండేది నాయుడుపేటలో. గూడూరులో చూపించుకున్నారు, నాయుడుపేటలో చూపించుకున్నారు, నెల్లూరులో చూపించుకున్నారు. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ వీళ్ళు 6-7 years గా చూపించుకుంటూ ఆ ఫైల్స్ అన్ని తీసుకొని వచ్చారు. చాలా ఇన్నోసెంట్ కపుల్ వాళ్ళిద్దరు నిజంగా. సో చాలా పువర్ పీపుల్. సో వచ్చిన తర్వాత మేము ట్రై చేసాము, ఐయుఐ 3 cycles చేసాము. బట్ పేషెంట్ ఐయుఐ ద్వారా కూడా కన్సీవ్ అవ్వలేదు. అందుకని చెప్పి వీళ్ళకి ఐవీఎఫ్ చేశాను నేను. ఐవీఎఫ్ చేసిన తర్వాత ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్ లోనే కన్సీవ్ అయింది. సో ఈ బేబీని మేము వాళ్ళకి ఇస్తున్నందుకు భగవంతుడి వల్ల, సాయిరాముడి వల్ల ఎంతో హ్యాపీగా ఉంది. సో వాళ్ళ హ్యాపీనెస్ అనేది అన్కౌంటబుల్. ఇంకొకటి ఏంటి అని అంటే, చాలా తక్కువ కాస్ట్ కి చేసాం మేము. ఈ ఐవీఎఫ్ చాలా కేసులు సక్సెస్ అయ్యాయి మాకు. ఈ ఐవీఎఫ్ ఎందుకు స్పెషల్ గా అని నాకు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ అంటే, చాలా పూర్ పీపుల్, లో పావర్టీ లైన్ కింద వచ్చిన పీపుల్, పాపం వాళ్ళిద్దరిని చూస్తే ఎంతో బాధ అనిపించేది. మేడం ఐవీఎఫ్ వెళ్ళాలి అని చెప్పి నేను సజెస్ట్ చేసినప్పుడు, ఐవీఎఫ్ పెట్టుకునే స్తోమత లేదు మాకు అని ఆ అమ్మాయి ఆ రోజు చాలా బాధపడింది. కంట్లో నుంచి నీళ్ళు కూడా పెట్టుకుంది. సో అదే టైంలో నాకు ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. ఈ దీంట్లో నేను లయన్స్ క్లబ్ మెంబర్ని. లయన్స్ క్లబ్ తరఫున థాలసీమియా పేషెంట్స్ కి రెడ్ క్రాస్ సొసైటీలో ఒక 2000 కంట్రిబ్యూట్ చేస్తే ఒక పేషెంట్ కి మెడిసిన్ ఇవ్వచ్చు అని చెప్తే, నా డాక్టర్, మా సీనియర్ డాక్టర్ సుప్రజ మేడం కి ఫోన్ చేసి అడిగాను, మనం ఏమన్నా ఇట్లా మన కంట్రిబ్యూట్ చేస్తామా అంటే, మేడం నాకు ఒక మంచి మాట చెప్పారు. బీయింగ్ డాక్టర్స్, మనకి డే ఇన్ డే అవుట్ ఎంతో మంది పేషెంట్స్ మన దగ్గరికి వస్తారు. చాలా పూర్ పేషెంట్స్ వస్తారు, బాగా ఉన్న వాళ్ళు వస్తారు. సో మన పేషెంట్స్ కి మనమే హెల్ప్ చేసుకుంటే అదే ఎక్కువ కదా. ఎక్కడో ఉండే వాళ్ళకి హెల్ప్ చేసే బదులు మనకి ఆపర్చునిటీ ఎవ్రీడే ఉండేటప్పుడు మనం ఎక్కడో ఉండే పేషెంట్స్ వెళ్ళి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది నాకు చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది. అవును కదా, మన పేషెంట్స్ కి మనం హెల్ప్ చేసుకోవచ్చు కదా అని అనిపించింది. అదే టైంలో ఈ కపుల్ కి నేను ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకోలేము అని తర్వాత వెంటనే బయటకు వెళ్ళి, మేడం మేము చేయించుకుంటాం, మా దగ్గర అంత డబ్బులు లేదు, మా దగ్గర ఉండేదాంతో మీరు చేయగలరా అంటే, నేను ఒకటే అన్నాను, మీరు ఎంత కట్టగలరో మీరు అంత కట్టండి. అది నాకు సరిపోయినా సరిపోకపోయినా మా సాయిరామ్ ఐవీఎఫ్ నుంచి ఒక కపుల్ కి నా సొంత డబ్బులు పెట్టుకోనన్నా బేబీని ఇవ్వాలా అని మంచి ఉద్దేశంతో ఈ కపుల్ నేను తీసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్ తోనే వీళ్ళు ఎంత తక్కువ అమౌంట్ కట్టారు అని అంటే, నేను చెప్పిన దట్ ఈస్ అన్ఇమాజినబుల్ థింగ్. చాలా తక్కువ పే చేశారు వాళ్ళు నాకు ఇచ్చిన అమౌంట్ అట్లీస్ట్ మా ఎంబ్రియాలజిస్ట్ కి ఇవ్వడానికి కూడా సరిపోదు. సో అంత తక్కువ అమౌంట్ పే చేసినా గానీ
నేను మా సాయిరామ్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి వీళ్ళకి అంటే ఎంత సాఫ్ట్, ఎంత ఇన్నోసెంట్ కపుల్, ఎంత అంటే పావర్టీ ఇట్ షుడ్ నాట్ బి అ లైన్ బిట్వీన్ మదర్హుడ్ అండ్ బేబీ అనేది నేను అనుకొని, సో పూర్గా ఉండడం వాళ్ళకి ఖర్చు కాకూడదు అని అనుకొని, సో నేను ఈ కేసు టేకప్ చేసి చేయడం జరిగింది. సో భగవంతుడి దయ వల్ల సో వాళ్ళకి హెల్ప్ చేశాను. భగవంతుడు కూడా వాళ్ళకి ఆశీస్సులు ఇచ్చి అంత మంచి బేబీని ఇచ్చాడు. ఆ బేబీ హెల్దీగా ఆరోగ్యంతో మంచి భవిష్యత్తు ఉండాలని సాయిరామ్ హాస్పిటల్ నుంచి నేను కోరుకుంటున్నాను.